సింగరేణిలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేదంటూ విమర్శించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ ఏ విధంగా దోపిడీ చేసిందో కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోందని ఆరోపించారు. 10 ఏళ్ల దోపిడీపై ఎంక్వైరీ చేస్తామని ఊదరగొట్టేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం నోరు మెదపట్లేదని మండిపడ్డారు. సింగరేణిలో విలువైన ఖనిజ సంపద పక్కదారి పడుతోందని, సంస్థలో జరిగే అవినీతిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏ దోపిడీ అయితే సింగరేణిలో జరిగిందో అదే దోపిడీని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో కొంగు బంగారం అని చెప్పుకునేటువంటి సింగరేణి ఈరోజు అప్పుల ఉబులోకి నెడుతూ ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా అనేకమైనటువంటి అవినీతి అక్రమాలతోటి ఈ ఖనిజాన్ని అవినీతి మాయలో అనేక కుంభకోణాలతో సింగరేణిని అప్పులో ఊడికి నెడుతూ ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 51,500 కోట్ల రూపాయలు సింగరేణికి కట్టాల్సినటువంటి అప్పు కట్టకుండా మరొకసారి ఈ సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు.